అబ్జెక్షన్ ఏం చేశారు? తిరుపతి ఇన్ఛార్జ్ అంటే మేమంతా జనసేన తిరుపతికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఇదేమంటే ఇలా హోర్డింగ్స్ పెట్టారు తిరుపతిలో గవర్నమెంట్ పెట్టారు సిద్ధం అనేసి అంటే ప్రైవేట్ హోర్డింగ్స్ పెట్టుకుంటే ఓకే గవర్నమెంట్ గవర్నమెంట్ని మున్సిపాలిటీ రెవెన్యూ సంబంధించింది ఇవన్నీ మున్సిపాలిటీ ఫ్లెక్సీ మేడం. చలాన్ కంపల్సరీ చలాన్ తిరుపతిలో చలాన్ తీసుకొని బ్యానర్ వేయాలి. దీనికి చలాన్ కట్టారా? ఎవరి పేరుతో కట్టారు? ఎంత కట్టారు? ఎందుకంటే 100 హోర్డింగ్స్ ఇస్తారు తిరుపతిలో. ఒక్కొక్క హోర్డింగ్కి మినిమం చలాన్స్ ఉంటుంది. అది కాకుండా యూనిక్ బోర్డ్స్ ఎవరికైతే ఇచ్చారో మొత్తం వైసీపీ వాళ్ళకి ఇచ్చారు. యూనిక్ బోర్డ్స్ ఇచ్చారు, యూనియాడ్స్ కానీ యూనిక్ బోర్డ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏం చేశారంటే ప్రైవేట్ వ్యాపారస్తులు బోర్డు కింద ఉన్నాయి, వాళ్ళని పైన బ్యానర్లు ఇస్తారు. సో ఓకే, వాళ్ళకి అబ్జెక్షన్ లేదనుకోండి, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళకి మాట్లాడలేదు. కానీ గవర్నమెంట్ బోర్డింగ్ మీద హోర్డింగ్ వేయడం పర్మిషన్ తీసుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చలాన్ కట్టారా? ఎవరి పేరుతో చలాన్ కట్టారు? దీనికి తిరుపతి ఎమ్మెల్యే గారు కానీ వైసీపీ నాయకులు డబ్బులు కడుతున్నారా? తిరుపతిలో మేము హోర్డింగ్ చేసుకున్నాం. విచారించారు మేడం, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి. మిత్రులందరికీ నమస్కారం. మనం చూసుంటాం గత 5-6 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో కూడా ఇలా సిద్ధమని హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఒకటాడుతున్నాం. ఈరోజు దేనికి సిద్ధం? ఎన్నికల సిద్ధమా? వెళ్ళిపోవడానికి సిద్ధమా? మరి ఒకసారి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా? మేము అడుగుతున్నాం. ఈరోజు రాజధాని ఏదని చెప్పి దమ్ముతో ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అక్రమంగా డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా ఓట్లు అడిగే సిద్ధం ఉన్నారా? నీతి నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ సిద్ధం కాదు. ప్రతిపక్షాలని రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం చూడండి, మున్సిపాలిటీలో ఏ విధంగా మీరు అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల సిద్ధంగా ఉన్నారా? లేదా ఇక్కడ హాస్పిటల్ ఉండగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న మంత్రులు ఎందుకు ఇలా పరిస్థితి మన హాస్పిటల్ ఉన్నాయో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ కాదు. మేము ఒకటే అంటున్నాం, ఈరోజు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో హోర్డింగ్లు విపరీతంగా 100కు పైగా హోర్డింగ్లు, చాలా పెద్ద పెద్ద హోర్డింగ్లు. మామూలుగా అయితే వ్యాపారస్తులు ఇక్కడ హోర్డింగ్లు రెండుకు తీసుకున్నారు. అన్నీ కూడా వైసీపీ సంబంధించిన వాళ్ళ సంబంధించిన అధికారులే పర్మిషన్ లేకుండా హోర్డింగ్లు పెట్టుకున్నారు. మేమేమంటున్నామంటే గవర్నమెంట్ సంబంధించి హాస్పిటల్ మీద, గుళ్ళ మీద, స్కూల్ మీద, కాలేజీల మీద సిద్ధం అని బోర్డులు పెట్టారు. దానికే సిద్ధం. దానికి మీరు పెట్టుకోండి, ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకోండి, మీ వైసీపీ ఇంటికి పెట్టుకోండి, ఎమ్మెల్యే గారి ఇంటికి పెట్టుకోండి, కార్పొరేట్ ఇంటికి పెట్టుకోండి, లేకపోతే మేయర్ గారి ఇంటికి పెట్టుకోండి. ప్రైవేట్ స్థలాల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? స్కూల్ మీద, కాలేజ్ మీద, బళ్ళు మీద సిద్ధం అంటారు. అదే అడిగిన కమిషనర్ గారు కలిసి వెంటనే తొలగించండి. మేము పెట్టుకుంటాం బ్యానరు. సిద్ధమని మేము కూడా పెడతాం, సవాలని మేము పెడతాం, యుద్ధమని మేము పెట్టగలుగుతాం. మరి మేము పెడితే మీరు పర్మిషన్ ఇవ్వరు, తీసేస్తారు పెట్టిన వెంటనే. కాబట్టి మీరు ఎవరి పేరుతో చలాన్ ఇచ్చినారు? ఒక్కొక్క బ్యానర్కి ఎలా లాగిపోయినా 10,000 రూపాయలు రెంట్ ఉంటుంది నెలకి. ఎవరి పేరుతో చలాన్ ఇచ్చినారు? ఎప్పుడు ఇచ్చినారు? దానికి డబ్బులు ఎవరైనా స్థానిక శాసనసభ్యులు కడుతున్నారా? లేకపోతే ఈ వైసీపీ అభ్యర్థి కడుతున్నాడా? కార్పొరేట్లు కడుతున్నారు? ఎవరు డబ్బు కడుతున్నారు? గవర్నమెంట్కి ఎవరు చలాన్ కట్టారు? ఎవరి పేరుతో కట్టారు అడిగాం. అవి ఇమ్మని చెప్పాము. ఇప్పటికే తిరుపతిలో అక్రమంగా హోర్డింగ్లు విపరీతమైన లక్షలు దోచేసిన హోర్డింగ్లు పేర్లు చెప్పి జ్యువెలరీ షాప్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అంగడి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు లక్షలు కట్టి హోర్డింగ్లు ఇస్తే దానిపైన అయ్యగారు సిద్ధమని హోర్డింగ్ వేస్తారు. దానికి సిద్ధం ఎందుకు సిద్ధం అడుగుతున్నాం? ఒకటే చెప్తున్నాం, జనసేన పార్టీ తరఫున ఈరోజు కమిషనర్ గారిని కలిసాం, అధికారులందరూ ఒకటే చెప్తున్నాం, సిద్ధమనే హోర్డింగ్ తిరుపతి పుణ్యక్షేత్రం రెచ్చగొట్టే విధంగా మీరు చేస్తున్నారు. గుళ్ళ పైన, స్కూళ్ళ పైన, బళ్ళు పైన, కాలేజీస్ పైన వేయడం తీసేసేయండి. ఒకవేళ మీరు ప్రైవేట్ ప్లేస్లో వేసుంటే దాన్ని చలాన్ ఎవరు కట్టినారు, ఎంత కట్టినారు కూడా చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీ చెప్పకపోయినా ఈ అధికారులు, మున్సిపల్ అధికారులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులు మాకు 24 గంటల సమయం ఇచ్చారు, చలాన కట్టారంటున్నారు. ఆ చలాన రుసుముగా చూపించకపోతే రేపు తిరుపతి అంతా మేము కూడా సిద్ధమో యుద్ధమో బ్యానర్లు కడతామని చెప్పి కూడా తెలియజేస్తుంది. వాక్యాలు సిద్ధమా అంటాము. మేము సిద్ధమని పెడితే మాత్రం మా ఓటింగ్ తీసేస్తారు, మా కార్యకర్తలపై కేసులు పెట్టారు అనేక చోట్ల. ఈ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం ఉంటున్నాము, ఇక్కడ మామూలుగా ఒక సెంటిమెంట్ ఉంది, హోర్డింగ్లు వెంకటేశ్వర స్వామి ఫోటోలు తప్ప టీటీడీకి సంబంధించిన వేరే పెట్టకూడదు రూల్ ఉన్నప్పుడు మీరు తిరుపతి అంతా సిద్ధమని పెడితే ఎందుకు సిద్ధము? అది ఎక్కడంటే గుళ్ళ మీద పెట్టున్నారు. ఇది గుడి,
తిరుపతిలో ప్రముఖ బస్ స్టాండ్ దగ్గర తాళపాక గంగమ్మ గుడి ఉంది. ఈ గుడికి ఆనుకొని ఈ గుడి మీద ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంది. అమ్మవారి ఫోటో పైన కూడా సిద్ధం అనేసారు. చూడండి ఎంత దారం. గుళ్ళు మీద బళ్ళు మీద మీ ప్రతాపం, మీ రాజకీయం గుళ్ళు మీద బళ్ళు మీద చేస్తున్నారా? ఇవన్నీ కూడా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. హోర్డింగ్ తొలగించకపోతే మేము కూడా తిరుపతి అంతా హోర్డింగ్లు కడతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. అధికారంలోకి మేము రాము అని అర్థమయ్యి ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా తిరుపతి మొత్తం సిద్ధం బోర్డులు. ఈ యొక్క అధికార పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికీ ఒకటే చెప్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము పెట్టిన ఫ్లెక్సీలని తీయకుండా చూసుకునే దమ్ము మీకుందా? మీలాగా మేము అక్రమంగా ఫ్లెక్సీలు పెట్టాం. గవర్నమెంట్కి చలానాలు కట్టి మీరు సిద్ధం అన్నారు, మీకు మేము యుద్ధం ఇస్తాం. మేము యుద్ధంతో మేము ఫ్లెక్సీలు వేసుకుంటాం. మీకు దమ్ము ధైర్యం ఉందా మాతో పోరాడడానికి? అక్రమంగా బోట్లు తీసేయకుండా, అక్రమ కేసులు పెట్టకుండా మీరు మాతో పోరాడడానికి మీకు సిద్ధమా? మీకు ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. ఇదే విధంగా గుళ్ళపైన, కాలేజీలపైన ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళ ఇంటిపైన బలవంతంగా లైటింగ్ బోర్డులు, ప్రతి డివిజన్లో లైటింగ్ బోర్డులు పెట్టి బోర్డు పెట్టుకోకపోతే మీ పన్ను రద్దు చేస్తాం, మీకు ఇచ్చే కొళాయి కనెక్షన్ కట్ చేస్తాం, డ్రైనేజ్ కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి డిప్యూటీ మేయర్ని మేము ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నారనే తప్ప ఇలా చేతగాని విధంగా సిద్ధమని బోట్లు పెట్టేసి ప్రతిపక్షాలు భయపడతారేమో, మేము మిమ్మల్ని రెచ్చిపోతారేమో అనుకోవద్దండి. దేనికైనా మీరు సిద్ధంగా లేమేమో, మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా సరే. ఖబర్దార్. తొలగించాలి